నమస్కారం. TV6 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బంగారు తెలంగాణ అసలు కథ ఇదేనన్న సీఎం రేవంత్. బీఆర్ఎస్ పాలనపై విమర్శలు. ఉద్యోగుల జీతాలు ఆలస్యంగా చెల్లించారని ఆరోపణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని క్రమబద్దీకరిస్తోందని వ్యాఖ్య. సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యం. దళితులపై దాడులకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్న నాగార్జున. రాజకీయ హింసపై మాజీ మంత్రి మండిపాటు. దళితుల దాడిపై చర్యలు. అధికార పార్టీ నేతలపై విచారణ జరపాలని డిమాండ్. కాంగ్రెస్ పాలనపై రఘునందన్ రావు విమర్శలు. కాంగ్రెస్ కు పరిపాలన దృష్టి లేదని ఆరోపణ. హామీల అమలు చేయడంలో ప్రభుత్వ విఫలం. బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం. కేసీఆర్ అప్పులపై భట్టి విక్రమార్క విమర్శలు. బీఆర్ఎస్ హయాంలో భారీ అప్పులు. 2.5 భారీ అప్పులు తీర్చాల్సి వచ్చిందని వ్యాఖ్య. ఆ నిధులు రైతులకు అభివృద్ధికి వినియోగించేలాగాలని వెల్లడి. $300 కోట్ల స్కామ్ పై వంగవీటి నరేంద్ర ఆరోపణలు. స్కామ్ లో బాధితులకు న్యాయం జరగలేదని వ్యాఖ్య. పోలీసులు అధికారులపై తీవ్ర ఆరోపణలు. సీఎం జోక్యం చేసుకుని విచారణ జరపాలని వెల్లడి. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రానికి అప్పు లేవని చెప్పినా వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా వాయిదాల్లో చెల్లించే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. దాదాపు 7 లక్షల మంది ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇదే బీఆర్ఎస్ చెప్పిన బంగారు తెలంగాణ అసలు కథ అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితిని క్రమబద్దీకరిస్తూ ఉద్యోగులకు, రైతులకు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత పాలనలో జరిగిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నేను ఒక మాట చెప్పిన మంత్రులందరి అనుమతితో అసలు పూర్తిగా మన రాష్ట్రం ఎంత అప్పు ఉంది, ఏ విధమైన అప్పు ఉంది, ప్రభుత్వం ప్రత్యక్షంగా తెచ్చుకున్న అప్పేంది, వివిధ కార్పొరేషన్ల మీద తెచ్చుకున్న అప్పేంది, వివిధ శాఖల మీద తీసుకొచ్చిన అప్పేంది, ఎన్ని రకాల అప్పులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయో లెక్కలు తీయండి. ఆర్థిక శాఖలో పనిచేస్తున్న అధికారులను పిలిచి కూర్చోబెట్టండి. ఒక శ్వేత పత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలకు పూర్తి వివరాలు అందిద్దామని మేము ప్రయత్నం చేసినాం. ఇక తవ్వుతున్న కొద్దీ గుట్టల కొద్దీ అప్పులు బయటపడ్డాయి. అప్పులే కాదు, అందిన కాడికల్లా చేబదులు తీసుకొచ్చి 7 తారీఖు నాడు నేను బాధ్యత తీసుకొని ఆఫీస్కి వచ్చి చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి ఈ నెల మీ జీతం వచ్చిందా అని అడిగిన. మా జీతం ఎక్కడిది సార్, నెల చివరికి కానీ వచ్చే పరిస్థితి లేదు, అది కూడా ఇన్స్టాల్మెంట్లలో ఇస్తున్నారు సార్. వెనకటికి ఎప్పుడో మేము టీవో ఫ్రిడ్జో కొనుక్కునేది ఇన్స్టాల్మెంట్లలో, ఇప్పుడు మా ప్రభుత్వ ఉద్యోగులకు 7 లక్షల మందికి మాకు ఇన్స్టాల్మెంట్లలో జీతాలు ఇస్తున్నారని చెప్పిండు. అదేందా ధనిక రాష్ట్రం, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి అంటే ఇది ఇయ్యాలిగా సార్, ఆయల్లటి నుంచి గిట్లనే ఉంది. మేము ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉందని చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు. ఇది వాస్తవం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అంకుసాపూర్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేయలేదని నాయకులు ఆరోపించారు. మహిళలకు హామీ ఇచ్చిన ఆర్థిక సహాయం ఇప్పటికీ అందలేదని విమర్శించారు. తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చారని, ప్రజల డబ్బు హైకమాండ్కు వెళ్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య రాజకీయ అవగాహన ఉందని పేర్కొంటూ ప్రజా సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ప్రకటించారు. బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయంపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని నాయకులు పేర్కొన్నారు. का लाभ जनता तक पहुंचा होता मित्रों। हाँ, ये अलग बात है, गारंटी के पोस्टर आज भी नजर आ रहे हैं, पर गारंटी जनता के बीच में नहीं पहुंची है, ये हमें जनता तक पहुंचाना है मित्रों। आज जब हम पूरे देश में जीएसटी का रिफॉर्म्स करते हैं और जीएसटी के रिफॉर्म्स के माध्यम से हम लोगों को एक सरल व्यवस्था उपस्थित देते हैं और देने का प्रयास करते हैं। हमने इनकम टैक्स के स्लैब को भी
12 लाख तक पहुंचाकर सामान्य लोगों को जीवन में खुशहाली लाने का हमने जो प्रयास किया। लेकिन मुझे दुख होता है कि तेलंगाना में एक ऐसी सरकार है जो अभी भी आरआर टैक्स के माध्यम से दिल्ली के दरबार को पैसा पहुंचाती है। और ये तेलंगाना का जो ये आरआर टैक्स है, इसको निश्चित रूप से तेलंगाना की जनता का जो मेहनत और परिश्रम का पैसा है वो आरआर टैक्स में नहीं जाएगा। हम उस सरकार को ही उखाड़ फेंकेंगे जो इस प्रकार के टैक्स के माध्यम से हमारे लोगों की शोषण करने का काम करता है। मित्रों, हम लोगों ने अपनी लड़ाई को तय कर लिया है। सड़क से लेकर सदन तक इस सरकार को घेरेंगे और इस सरकार की उल्टी गिनती निश्चित रूप से आज से ही शुरू हो गई है। मित्रों, भारतीय जनता पार्टी ये तय करेगी जितने पैसे का काम और कारनामे जो ये सरकार दिखा रही है उसका एक एक रुपए का हिसाब हमारा कार्यकर्ता लेगा। इस बात के लिए आप सब तैयार हो जाइए। मित्रों, हम लोगों ने देखा यहां पर एक भ्रष्टाचारी सरकार को जिस प्रकार से बीआरएस की सरकार चली, भ्रष्टाचार और परिवारवाद से ऊपर नहीं उठ पाया और पूरा समय उनका उसी में बीता। हमें ध्यान में होना चाहिए कालेश्वरम का घोटाला जो निश्चित रूप से बीआरएस को उसकी अंतिम पायदान पर पहुंचाने के लिए काफी हुआ। लेकिन मित्रों, जो अगली सरकार बनी उसने भी उसी परंपरा को जारी रखा, क्योंकि ये कांग्रेस की पुरानी परंपरा रही है। और हम तो कहते हैं कांग्रेस करप्शन ये दोनों पर्यायवाची है। और मैं मानता हूं कि आज क्रिमिनलाइजेशन ऑफ पॉलिटिक्स भी कांग्रेस का पर्यायवाची बनते जा रहा है। मित्रों, जिस प्रकार से देश के टुकड़े करने वाले गैंग को, देश को नापाक इरादे को पहुंचाने वाले गैंग को जिस प्रकार से कांग्रेस का समर्थन मिलता है, मैं मानता हूं कांग्रेस करप्शन और क्रिमिनलाइजेशन ऑफ पॉलिटिक्स के लिए जानी जाएगी। मित्रों, और कहीं ना कहीं हाल ही में मुझे मालूम हुआ जो रिवर फ्रंट का नाम से, मूसी रिवर फ्रंट के नाम से जो एक योजना आई है उसमें भी कांग्रेस ने अपनी परंपरा के तहत लूट का बाजार लगा दिया है। मित्रों, लेकिन हम आपके माध्यम से कांग्रेस की सरकार को स्पष्ट रूप से चेतावनी देते हैं कि जो पैसा आप यहाँ की जनता का पैसा, यहाँ के लोगों का मेहनत का पैसा आप राहुल गांधी के विदेश यात्रा में खर्च करते हैं, उसका हिसाब भारतीय जनता पार्टी का कार्यकर्ता लेगा। तेलंगाना की जनता వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై తీవ్ర ఆరోపణలు చేశారు. 300 కోట్ల స్కామ్ లో సుమారు 1500 మంది మోసపోయామని ఫిర్యాదులు చేసినప్పటికీ ఉన్నత పోలీస్ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదన్నారు. సంబంధిత కంపెనీతో కొందరు అధికారులు కుమ్మక్కై కేసును నీరుగార్చారని ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక విజయవాడ పోలీసు ఉన్నతాధికారుల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఈ అంశంపై స్పందించి పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 2 సంవత్సరాల పాటు సీసీ ఫుటేజెస్ ని భద్రపరచాలి అని చెప్పని ప్రతి పోలీస్ స్టేషన్ లో మనకి డైరెక్షన్స్ ఉన్నాయి. అదే మాయం చేశారు. మరి ఒక క్రాంతి కుమార్ కేసు గాని ఎక్కడా కూడా ఒక సిపి ప్రెస్ మీట్ పెట్టలేదు, డీజీపీ ప్రెస్ మీట్ పెట్టలేదు, హోంమంత్రి లేరు, కనీసం ముఖ్యమంత్రి కూడా ఎక్కడా ఈ లా అండ్ ఆర్డర్స్ జరుగుతున్నటువంటి అవకతవకల మీద స్పందించినటువంటి దాఖలాలు లేవు. గత సంవత్సరం జూన్లో 1500 మంది మోసపోయాము, ఒక కంపెనీలో మా యొక్క పెట్టుబడులు పెట్టి మాకు ఎక్కువ వడ్డీ రేట్లు ఇస్తామని చెప్పని మోసం చేసి ఇవాళ కంపెనీ బోర్డు తిప్పేసిందని చెప్పని కంప్లైంట్ ఇస్తే దాదాపు 300 కోట్ల స్కామ్ ఇది. ఆ కంప్లైంట్ మన పోలీస్ అధికారి, బెజవాడ పోలీస్ అధికారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన తనదైన స్టైల్లో వాళ్ళందరినీ పిలిపించి ఆ కంపెనీ యొక్క డైరెక్టర్ని వాళ్ళని పిలిపించి మాట్లాడారు, వివరించారు. తప్పనిసరిగా దీనికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. మీరు ఆర్బీఐ రూల్స్ అనేది పాటించకుండా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఎక్కడా కూడా ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుండా, ఇంటిమేషన్ లేకుండా ఇలా అనాథరైజ్డ్గా డిపాజిట్స్ తీసుకోవటం అనేది చట్టరీత్యా నేరము అని చాలా స్పష్టంగా ఆయనలకు చెప్పడం జరిగింది. దీనిలో మీకు శిక్ష కూడా పడుతుందని చెప్పని వాళ్ళకి వివరిస్తే వాళ్ళు దానికి నెక్స్ట్ ఏం మాట్లాడారు, ఏం చేశారంటే ఒక్కసారిగా ఈ మాట్లాడినటువంటి ఈ పైన పోలీస్ అధికారితో వాళ్ళు ఒక డీల్ మాట్లాడుకున్నారు. ఆ డీల్ మాట్లాడుకోవడంతో ఈ 300 కోట్ల రూపాయల కేసు, అంటే ఏదైతే ఒక సిఐడి ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేయాలో, ఒక ఈడీ
ఇన్వాల్వ్ అయ్యి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి జప్తు చేయాలో ఆస్తుల్ని ఇవన్నీ కూడా పక్కకెళ్ళిపోయి 1500 మంది కంప్లైంట్ చేసినటువంటి ఈ అప్లికేషన్స్కి ఒక్కడే ఒక కంప్లైంట్ కింద మార్చేసి 300 కోట్ల రూపాయల స్కామ్ని కేవలం 53 లక్షల రూపాయలకి తీసుకొచ్చి ఇది ఒక పోలీసుల యొక్క అందుబాటులోనే ఉండే విధంగా దీన్ని మొత్తాన్ని మసిపూసి మారేడుకాయ చేసినటువంటి ఘనత ఈ బెజవాడ బాస్, బెజవాడ పోలీస్ బాస్ అని వాళ్ళ పిలువబడుతున్నటువంటి మన బిగ్ బాస్ ఎవరో అతి త్వరలోనే మనకి బయటకు వస్తుంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో మాజీ మంత్రి మేరుగు నాగార్జున రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హింసపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యర్థులపై భౌతిక దాడులు జరిగే పరిస్థితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యులని ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్న కొందరు మంత్రులే దాడులు, దాష్టికాలకు పాల్పడుతూ ముద్దాయిలుగా మారారని విమర్శించారు. టీడీపీ నాయకుల ప్రోత్సాహంతో దళితులపై అఘాయిత్యాలు జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. చట్టం అందరికీ సమానంగా అమలవ్వాలని, అధికార పార్టీ నాయకులపై కూడా నిష్పాక్షిక విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కూటమి పాలనలో శాంతి భద్రతలు, దానికన్నా ముందు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలన చేయటానికి, ఈ వ్యవస్థను కాపాడటానికి రాజ్యాంగం ఎంత అవసరమో ఆ రాజ్యాంగానికి లోబడి ఏ పొలిటికల్ పార్టీ అయినా నడవాల్సిన పరిస్థితి ఉంది. ఏ ముఖ్యమంత్రి అయినా దానికి లోబడి పరిపాలన చేయాలి. ఇంతకుముందు చాలా మంది ముఖ్యమంత్రులుగా చూసాం. చాలా ప్రభుత్వాలు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించినాయి. కానీ మున్నెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో హత్యలు, అఘాయిత్యాలు, అమానుషాలు, దాడులు, వెలివేతలు కోకొల్లగా జరుగుతూ ఉన్నాయి. నీకు నాకు తేడా లేకుండా సామాజిక అసమానతలు రెచ్చగొట్టే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉందని చెప్పడానికి ఇందాక చూపించినటువంటి అనేకమైన వీడియోలు సాక్ష్యం. దాంతో పాటు పరిపాలన చేసేవాడే రాజే ఒక ఆలోచన, ప్రత్యర్థుల మీద ఏ విధంగా, వ్యతిరేకుల మీద ఏ విధంగా, నీ వారు నా వారిని చూసుకుంటూ పరిపాలన చేస్తూ నీకు కాని వారి మీద దాడులు చేయించే పరిస్థితి రాష్ట్రంలో తీసుకురావటానికి ప్రధాన వ్యక్తి ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారి. ఆయన పరిపాలనే దుర్లభమైన పరిపాలన. దాడులు చేయించాలని ఒక తృష్ణ ఆయన యొక్క రాజకీయాల్లోనే ఇమిడి ఉంది. శ్రీకాకుళం జిల్లా నుంచి తీసుకున్నాం. అతనితో పనిచేసే శాసనసభ్యులు, మంత్రులే ముద్దాయిలుగా ఉన్నటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. శ్రీకాకుళం జిల్లాలో అయితే కోన రవికుమార్ అనే ఒక శాసనసభ్యుడు ఒక దళిత ప్రిన్సిపల్ని వేధిస్తే ఈ రోజుకి కేసు పెట్టలా. అదేవిధంగా ప్రక్క జిల్లాలో, విజయనగరం జిల్లాలో పేదవారి మీద, ఎస్సీలు, బీసీల మీద వాళ్ళ భూములు లాక్కొని అఘాయిత్యాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి మంత్రుల యొక్క ప్రోద్బలంతో ఎక్కడ కేసులు లేవు. విశాఖ జిల్లాలో మీరు చూశారు, మహిళలే వివస్త్రం చేపించారు. అదే కాకుండా దాడులు చేయించారు ఇళ్ల మీద పడి. ఒక శాసనసభ్యుడు పక్కాగా ఇన్వాల్వ్ అయ్యి ఆ మహిళను వివస్త్రం చేస్తే కేసు లేదు. పెందుర్తి మండలం జర్రిపోతుల పాలెంలో. ఇక ప్రక్కపదం ఎంత పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుడట, నే పలికిన బవహరమైనని రామభద్రుడు పలికిస్తే ఎన్నన్నా చేస్తారు. పలికెడిది చంద్రబాబట, పలికించడి వాడు చంద్రబాబు. కాబట్టి పరిపాలన అంతా ఈ దాడులతో. స్వయాన ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తే, ఆ ఊరినే వెలివేస్తే ఆయన నోరు బెదపలా, చంద్రబాబు కేసు పెట్టల. స్వయాన కాకినాడలో పంతం నానాజీ అనే శాసనసభ్యుడు డాక్టర్ ఉమామహేశ్వరరావుని పెళ్లిని చెప్ప మీద కొడితే ఈ రోజుకి కేసు లేదు. రాజమండ్రి వద్ద సాగర్ అని ఒక ఎస్సీ అబ్బాయిని బట్టలొప్ప తీసి స్టేషన్ లో పెడితే కళ్ళులోని కబోజులు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని, వారి పర్యటనకు అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. రౌడీ మూకలను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా పాలన సాగుతోందని విమర్శించారు. రాష్ట్రానికి మహిళా హోంమంత్రి ఉన్నప్పటికీ మహిళలకు తగిన రక్షణ కల్పించలేకపోతున్నారన్నారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు కూడా సమాన హక్కులు ఉండాలని, ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని సూచించారు. చట్ట పరిపాలనను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రజల హక్కులను అణచివేసే చర్యలు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అందరి మీద కూడా దాష్టీలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్. ఈరోజు ప్రతిపక్ష నేత
ఏదన్నా జిల్లా పర్యటనకు వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళకి అండగా ఉండాలి అని బయలుదేరితే ముందుగానే పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు. ఏ రకంగా అంటే నెల్లూరు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన సందర్భంలో పరామర్శించడానికి వెళ్తే మొత్తం ఆ నెల్లూరు పట్టణాన్ని అంతా కూడా దిగ్బంధంలో పెట్టేశారు. అంటే ఎవరు రాకూడదు, ప్రజలు రాకూడదు. అలాగే గుంటూరు మిర్చి సంబంధించినటువంటి ఇష్యూని టేకప్ చేస్తే ప్రతిపక్ష నేత ఆయన మీద వెళ్ళినటువంటి వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతాం. మామిడి రైతుల కోసం వెళ్ళిన, లేకపోతే అనంతపురంలో పెళ్లికి వెళ్ళిన, హెలికాప్టర్ దగ్గర ఎవరు, హెలికాప్టర్ పర్మిషన్ ఎవరు, మొత్తం అందరినీ కూడా వదిలేస్తారు హెలికాప్టర్ మీదకి. మళ్ళీ హెలికాప్టర్ వచ్చినటువంటి వాడి మీద కేసు పెడతారు, హెలికాప్టర్ నడిపినటువంటి వాడి మీద కేసు పెడతారు. కేసులు పెట్టడంలో ముందు వెనక చూడకుండా ఇప్పటి ముప్పటిగా పెడుతున్నారు. మహిళలకి రక్షణ ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో? ఎన్ని సంఘటనలు జరిగినాయి? హోమ్ మినిస్టర్ మహిళ అయి ఉండి మహిళలకి రక్షణ లేకపోతే ఇంకా ఎవరికి చెప్పుకుంటారు? ఉదాహరణకి మత్స్య మహిళలో జరిగినటువంటి సంఘటన అంతవరకు ఆ బాడీ కనపడలా. మళ్ళీ ఆ పక్క జిల్లాలోనే ఒక మహిళకి 15 రోజుల పాటు తెలుగుదేశం వాళ్ళందరూ కూడా అత్యాచారం చేసి గర్భిణీ ధారిస్తే శాంతి పద్ధతులు తగ్గాయండి ఆంధ్రప్రదేశ్లో. నెట్లో రిపోర్ట్ సబ్మిట్ చేస్తా ఉన్నారు, ప్రజలకి చెప్తా ఉంది. ఒక జిల్లా అధ్యక్షుడు అయినటువంటి అంబటి రాంబాబు ఇంటి మీద దాడి, అలాగే మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద దాడి. అందరికెందుకు నిన్న అమరావతికి రైతుల యొక్క ఆహ్వానం మేరకు చూడటానికి వెళ్ళినటువంటి సందర్భంలో చేతిలో కీలు బొమ్మగా, అధికార పార్టీ చేతిలో కీలు బొమ్మగా ఈ వ్యవస్థ మారిపోయింది అని అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏమైనా ఉంటుందా? విజయవాడ నగరంలో, విజయవాడ నగరమే లేదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ప్రజల యొక్క, పౌరుల యొక్క హక్కుల్ని కాపాడేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు చూస్తున్నాం మనం, ప్రతి జంక్షన్లోనూ కూడా వందల కేసులు రాస్తా ఉన్నారు. ప్రతి జంక్షన్లోనూ కూడా పోలీసులు వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది? అలా రూల్ ఫాలో అవ్వాలని చెప్పేటటువంటి వాళ్ళు విజయవాడ నగరంలోనే ఒక పోలీస్ స్టేషన్లో 40 రోజుల పాటు ఒక వ్యక్తి అదే పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురి చేసి, చంపేసి, సీసీ ఫుటేజీలు మాయం చేసి, శ్మశాన బస్ స్టాండ్లో అనాథ శవంగా మార్చి, బస్ స్టాండ్ నుంచి శ్మశానానికి తరలించి అక్కడ క్రిమేషన్ చేసి, మొత్తం 40 రోజుల పాటు కింద టాప్ టు బాటం మాట్లాడకుండా హోంశాఖ మౌనం వహించింది అని అంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఉన్నాయా లేదా? వాళ్ళు అతను ఎటువంటి వాడైనా కావచ్చు. ప్రాణం, ఎవరు మీకు ప్రాణం తీయటానికి ఎవరు రైట్ ఇచ్చారు? ఎవరు హక్కు? మీకేం ఉన్నటువంటి హక్కు ఏంటి? తల్లి డీజీపీ గారికి ఆన్లైన్లో కంప్లైంట్ ఇస్తే దాన్ని విజయవాడ కమిషనరేట్కి పంపిస్తే దాని మీద చర్యలు ఉండవు, చర్యలు తీసుకోరు. కళ్ళు మూసుకుని ఉంది ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ. అందాకెందుకు ఒంగోలులో చిన్నమల్లయ్య ఒక సీఏని డిస్మిస్ చేసింది ఈ ప్రభుత్వం, ఇక్కడ నాగరాజుని అరెస్ట్ చేసింది. వాళ్ళ ప్రభుత్వంలోనే పోలీసుల యొక్క, అధికారుల యొక్క దాష్టీకాలు విపరీతంగా ఇబ్బడి ముబ్బులుగా పెరిగిపోతే కాన్వర్ట్ పొజిషన్లో వాళ్ళు చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి లేదు, భద్రత లేదు అనే దానికి ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా రాజకీయ కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, రకరకాల హోదాల్లో పనిచేసినటువంటి 12 మంది మీద నిర్దాక్షిణ్యంగా పోలీసులతో కేసులు పెట్టించి సస్పెండ్ చేయించి పక్కన పడేస్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏం రాజ్యం నడుస్తూ ఉంది? ఆంధ్రప్రదేశ్లో పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది, నిరంకుశ పరిపాలన నడుస్తూ ఉంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. కాబట్టి రోజు ఇక్కడ సమావేశమైనటువంటి వాళ్ళందరూ కూడా కూలంకషంగా ఈ ప్రభుత్వం మీద శాంతి భద్రతల వైఫల్యంలో ఒక ఛార్జ్షీట్ తయారు చేయాలని చెప్పిన కాకుమాన్ రాజశేఖర్ గారిని మేము సవినయంగా కోరుతాం. దాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఏ రకమైనటువంటి, అలాగే గంగమ్మ, గాదే సాయి కుమార్, అలాగే మన కోల్పో వెంకటేశ్వర గారికి సంబంధించిన క్రాంతి కుమార్ అని చూసి ఒక కైకులూరులోనే ఎక్కడో భార్యాభర్త తగాదా,
భార్యాభర్త తగాదంతా కూడా అతను కూడా నవీన్ కుమార్ అనుకుంటా పేరు, అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు నవీన్. ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ గా మీరు వెళ్ళాలి? కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ఒక్క కార్పొరేటర్ కూడా లేని బీజేపీ వరంగల్ మేయర్ పదవిని ఎలా గెలుస్తామని చెప్తోందని ప్రశ్నించారు. కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏమిటో ముందుగా ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు గురించి సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ప్రజల మద్దతు తమకే ఉందని పేర్కొన్నారు. హుస్నాబాద్ లో చూసినా, అన్ని జాగాలు చూసినా, కార్మికులు కూడా నేనేం అడుగుతున్నా, మా కార్పొరేషన్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు అవసరంలే, మేము మేయర్ గెలుస్తాం అంటున్నది. ఎట్లా గెలుస్తున్నారో నాకు అర్థం కాలే. మాకు మొత్తం కార్పొరేటర్ సీట్లు గెలవాలని మేము కోరుకుంటున్నాం. దానికి అనుగుణంగా వరంగల్, హనుమకొండ, కాజీపేటకు సంబంధించి అన్ని రకాల అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్ధి చేయాలనే తలంపుతోటి అనేక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఇవాళ ఎయిర్పోర్ట్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, స్మార్ట్ సిటీ కావచ్చు, డంప్ యార్డ్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, అక్కడ పడేటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అనేకమైనటువంటి ఇలా కార్యక్రమాలను కొనసాగించి ముందుకు పోతున్నటువంటి మేము 10 సంవత్సరాలు 12 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ఎన్నికల కొరకు వచ్చి ఇలా వరంగల్ మీటింగ్ పెడుతూ ఉన్నారు. జవాబు చెప్పంటున్నా, ముక్కు భూమికి రాయాలంటున్నా. అసలు మీరు ఇవాళ తెలంగాణకు ఎరువులు రాకపోవడానికి కారణం మీరు కాదా అని అడుగుతా ఉన్నాం. తెలంగాణకు సంబంధించిన నిధులు రాకపోవడానికి మీరు కారణం కాదని అడుగుతున్నాం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రైతు భరోసా పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. రైతులకు సన్నాల పంటకు బోనస్ అందించడంతో పాటు ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని, ప్రతిపక్షాలు వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 6,000 ఎకరం చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి శుభ సందర్భం ఇది. ప్రతిపక్షాలు విమర్శలన్నీ కూడా తిప్పికొడుతూ మేము రైతుల పక్షాన ఉన్నాము, రైతుల కోసం ఈ ప్రభుత్వం, ఈ పార్టీ ఎంత దూరమైన పోతుంది అని చెప్పడం ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమం నిదర్శనం. ముఖ్యమంత్రి గారు ఇవాళ విడుదల చేస్తున్నటువంటి రైతు భరోసా రుణం కొన్ని లక్షల మందికి ఇది ఆర్థిక సాయం అందుతుంది. రైతుల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. రైతులు, కార్మికులు, నిరుద్యోగులు అందరి కోసం పనిచేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యాల మీద బోనస్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ, అంటే దాదాపు 23,000 కోట్లు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. గతంలో 10 ఏళ్ళు ఊరడించి వాళ్ళు 10-12 వేల కోట్ల కన్నా ఇవ్వలే. మేము ప్రభుత్వం వచ్చిన 7-8 మాసాల్లోనే దాదాపు 23,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మా ప్రభుత్వం, మా పార్టీ రైతన్నకు వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పడానికి ఇవాళ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి సమావేశం నిడుదల విడుదల. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర కేబినెట్ మంత్రులకి, ప్రభుత్వ యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న అప్పులపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రంపై 8 లక్షల కోట్ల అప్పుభారం మోపారని ఆరోపించారు. అందులో 2.08 లక్షల కోట్లను కేవలం 2.5 ఏళ్లలోనే అసలు వడ్డీల రూపంలో చెల్లించాల్సి వచ్చిందన్నారు. ఆ భారీ అప్పులు లేకపోయి ఉంటే ఆ నిధులను రైతుల సంక్షేమానికి, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించే అవకాశం ఉండేదన్నారు. కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమేనన్నారు. సంవత్సరానికి 30,384 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. దానికే ఏదో గొప్పలు మేము రైతుల కోసం చేసినట్టుగా మాట్లాడుతూ మమ్మల్ని నిందిస్తూ ఉంటే, చేసినటువంటి పనులు కూడా మనం స్పష్టంగా చెప్పలేకపోతున్నాం అనేటువంటి ఆలోచన కలిగి తప్పనిసరిగా రైతులందరికీ ఈ విషయాలు తెలియాలనేటువంటి ఆలోచనతోనే నేను ఈ లెక్కలు చెప్తా ఉన్నాను. కేవలం 2.5 సంవత్సరాల్లో మేము 1,56,496 కోట్ల రూపాయలని రైతుల కోసం
ఖర్చు పెట్టాను. నెలకి వాళ్ళు 2,532 కోట్లు ఖర్చు పెడితే 5,217 కోట్ల రూపాయలని ప్రతి నెల రైతుల కోసం మేము ఖర్చు పెట్టాం. సంవత్సరానికి వాళ్ళు 30,000 కోట్లు ఖర్చు పెడితే మేము 62,604 కోట్ల రూపాయలు, అంటే వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి డబల్, రెండింతలు మేము ఖర్చు పెట్టి రైతులకు వేస్తూ వచ్చాం. రైతు భరోసా పథకంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా అంటే భూమి కలిగి ఉండడమే కాకుండా పంట సాగు చేసే రైతులకు అందించే పంట భరోసా అని స్పష్టం చేశారు. భవిష్యత్తులో పంటలు సాగు చేసే అర్హులైన రైతులకే ఈ ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. గత యాసంగి సీజన్లో కిస్తీ నిలిపివేసిన విషయం నిజమేనని అంగీకరించిన మంత్రి ఆ నిధులతో 5,000 కోట్ల మేర మద్దతు ధరకు రైతుల నుంచి పంటలు కొనుగోలు చేశామని వివరించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, సాగు చేసే రైతులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే విధంగా రైతు భరోసా అమలు చేస్తుందన్నారు. అది మీకు సాధ్యం కాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ చారిత్రక ఘట్టానికి 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల జేబుల్లో వేయగలిగినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన సాధ్యమైంది. ఆయన గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాట్ల కంటే ముందే మీ పెట్టుబడి కోసం ఆలోచించి కష్టాలు పక్కన పెట్టి ఈ రోజున 9,000 కోట్లు బట్టి గారి ద్వారా అరగంటలో మీ ఖాతాలో వేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ గౌరవ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మానవతా రాయ్ బీఆర్ఎస్ నాయకుల విమర్శలకు ఘాటుగా స్పందించారు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నేతలు ఆధారాలు లేకుండా మూసీ ప్రాజెక్టు, గురుకులాల టెండర్లపై పరస్పర విరుద్ధమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గురుకులాల టెండర్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. టెండర్లపై ఎలాంటి అవకతవకలు జరిగాయని నిరూపించగలిగితే బహిరంగ చర్చకు సిద్ధమని, అమరవీరుల స్తూపం వద్ద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ప్రజలను తప్పుదారి పట్టించే ఆరోపణలు చేయడం మానుకుని వాస్తవాలను గౌరవించాలని సూచించారు. వచ్చినట్లే ప్రధానంగా ఆ కొప్పులేశ్వరకు మంత్రి పదవి పోయేసరికి మతి స్థిమితం తప్పింది. అదే విధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇరక్కపై వచ్చానే, ఇరుక్కున్నానే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో వచ్చానని చెప్పి బాధపడుతూ ఆయన కూడా సోయి తప్పి విమర్శలు చేస్తారు. ఎక్కడన్నా 640.87 కోట్ల రూపాయల టెండర్లు పిలిస్తే 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కొప్పులేశ్వర్ అంటాడు. కాదు 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 అని వేలంపాట బాడినట్టు కాదు కాదు 3,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ఇంకొక ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటాడు. లేదు లేదు 200 కోట్ల అవినీతి జరిగిందని ఇంకొక బీఆర్ఎస్ అంటాడు. కాబట్టి వీళ్ళ ఆరోపణలు వ్యవహారం చూస్తే వీళ్లకు రాజకీయం చేయడం చేత కావట్లేదు అని చెప్పి మనకు స్పష్టమవుతుంది. కాబట్టి వాస్తవంగా మేమేమంటున్నామంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొన్న అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి సవాల్ విసిరారు. జూలై 2వ తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు మేము వస్తాం. గురుకులాల టెండర్. మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధిపై కాంగ్రెస్ కు స్పష్టమైన దృష్టి, పరిపాలనా సామర్థ్యం లేదని ఆరోపించారు. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోందని, రేవంత్ రెడ్డి తెలంగాణలో చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సూచించినట్లుగా పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరుగుతోందని, రానున్న ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చి తెలంగాణ అభివృద్ధి కొత్త దిశానిర్దేశం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి పైసలు సంగారెడ్డికి అంటే నీ హుస్నాబాద్కు పైసలు ఎట్లొస్తాయి పొన్నాం కదా, ఆలోచించు ఒకసారి. ఆదిలాబాద్కు పైసలు ఎట్లొస్తాయి ఒకసారి ఆలోచించు. అందుకని తలా తోక లేని మాటలు మాట్లాడి జనాల లోపల ఏదో పర్సెప్షన్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తే బాధ్యత గల మంత్రులుగా పనిచేస్తున్నటువంటి మీకు తగదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. 2 ఏళ్ల ముందే కాంగ్రెస్ వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ పునాదులు కదులుతున్నాయని, కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి గారు చివరి ముఖ్యమంత్రి అని, భవిష్యత్తులో మళ్ళీ ఒక 2 దశాబ్దాల దాకా కాంగ్రెస్ అనే పేరు తెలంగాణ రాష్ట్రంలో వినబడదని అర్థమైంది. కాబట్టి ఓ పక్కన విప్పులు, ఓ పక్కన మంత్రులు ఆగమాగమై గాలి గత్తరకు తిరిగినట్టు తిరుగుతూ ఉన్నారు తప్ప వీళ్ళకు ఒక అవగాహన లేదు, వీళ్ళకు కంటింజెన్సీ ప్లాన్ లేదు. జూన్లో ఏం చేయాలో తెలియదు, జూలైలో ఏం చేయాలో తెలియదు, వాన పడితే ఏం చేయాలో తెలియదు, వాన రాకపోతే ఏం చేయాలో కూడా తెలియదు. ఇది కాంగ్రెస్ మంత్రులకి వ్యవసాయం పట్ల ఉన్నటువంటి అవగాహన. దురదృష్టం ఇట్లాంటి ప్రభుత్వం తెలంగాణ ప్రజలది. థ్యాంక్ యూ. లోపాయికార ఒప్పందం లేకపోతే అసలు ఎంపీలు కాదు కదా, ఎవరు గెలవరు, వీళ్ళు ఇక్కడ అధికారంలోకి వచ్చేది
ప్రజల తీర్పును ప్రతిసారి తప్పు చేసి తప్పుగా దిగజార్చి మాట్లాడడం అనేది కాంగ్రెస్ పార్టీకి అలవాటు. కాంగ్రెస్ ఏ రోజు కూడా ప్రజా తీర్పును గౌరవించలేదు. గౌరవిస్తే ఈ దేశ తొలి ప్రధానిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారు ఇవాళ వాళ్ళ పక్కన కూర్చుంటున్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 ఉపయోగించి మొట్టమొదటిసారి కూలదోయాడు. ఆడ నుంచి మొదలుకొంటే దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఆర్టికల్ 356ను ఉపయోగించి కమ్యూనిస్టుల ప్రభుత్వాన్ని కూలదోసిన కాడి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూలదోసేదాకా 100 సార్లు ఈ దేశంలో ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.